హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నేను రోజు చెప్పేదే, ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇదేంటో తెలుసండి మీకు? తెలుసా? కొంతమందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలీదు. ఇది ఎండు చేప అండి, ఎండు చేప ఇది ఎండు చేప. ఈరోజు నేను వంకాయ కూర వండుదాం అనుకుంటున్నాను. చేద్దామండి. దీనికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం. కూర చాలా బాగుంటుంది. మీకు కూడా టేస్ట్ చూపిస్తాను నేను, సరేనా? ఒకసారి చూద్దామండి. ఇదిగోండి, చూద్దాం. ఏంటంటే దీనికి కావాల్సింది ఎండు చేప, వంకాయలు, 2 టమాటాలు, చిన్నవి 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కట్ చేయడానికి చాకు కావాలి, గ్యాస్ లైటు, బౌలు. ఇప్పుడు ఏం చేద్దామంటే అండి, దీన్ని శుభ్రంగా కట్ చేసుకొని, నీట్గా కట్ చేసి, శుభ్రంగా కడిగి, ఇవన్నీ కూడా కట్ చేసి మీకు మళ్ళీ చూపిస్తాను నేను, సరేనండి? బాయ్ అండి. హాయ్ అండి. ఇదిగో చూద్దాం. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేసాను, టమాటా ముక్కలు. ఇదిగోండి, సాల్ట్ వాటర్లో చిన్నగా వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. వాటర్లో సాల్ట్ వేసుకోవాలండి, లేకపోతే టేస్ట్ మారిపోతాయి వంకాయ ముక్కలు. ఇదిగోండి, కొంచెం చింతపండు, ఎంతో కాదు కొద్దిగా ముందుగా నానబెట్టుకున్నాను నేను. ఇదిగోండి, ఎండు చేప ముక్కలు క్లీన్ చేసి పెట్టాను, శుభ్రంగా క్లీన్ చేశానండి ముక్క. ఇదిగోండి, బాగుంది. ఇదిగోండి, కావాల్సినవి సాల్ట్, ఆయిల్, పసుపు, కారం. ఇదిగోండి, ఇది తలకాయ. ఇది వాడకూడదండి, తలకాయ ఎందుకు బాగోదండి. అందుకే ఇది మీకు చూపిద్దాం అనేసి ఉంచాను నేను. పడేసాను తలకాయ అయితే. చూద్దామండి. స్టవ్ వెలిగిస్తాను. ఆయిల్ వేద్దాం. మూడు సరిపోతాయండి, 3 వేసి కొంచెం వేద్దాం, సరిపోతాయి. కొంచెం ఆయిల్ వేడెక్కిందండి. చూద్దాం. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేస్తున్నాను. ఇది చింపెట్టుకుందాం అండి. ఇప్పుడు టమాటో ముక్కలు వేసేస్తున్నాను. వెంటనే వంకాయ ముక్కలు కూడా వేసేస్తే కొంచెం బాగా మగ్గుతాయండి. కొంచెం సేపు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మంచిలో పెట్టుకొని 2 నిమిషాలు ఆగి ఒకసారి మళ్ళీ చూద్దామండి. ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఎండు చేప ముక్కలు వేసేద్దాం. కొంతమంది ఎండు చేప ముక్కలు ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత వేస్తారు,
అప్పుడైతే బాగా ఈ కలిసిపోతాయి. ఇప్పుడు వేయాలి కొంచెం వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి వేస్తేనే బాగుంటాయండి ఎండు చేపల ముక్కలు. మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా ఉంచుదాం. మళ్ళీ ఒకసారి చూద్దామండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో. ఇది ఊరికే మనం కలపకూడదండి, చేప ముక్కలు విడిపోతాయి, దాని గురించి కలపకూడదు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు అండి. సాల్ట్ అండి కొంచెం పెట్టి కారం, సరిపోతుంది. చూడండి కొంచెం వాటర్ పోసుకుంటాను. చూడండి వాటర్ కొంచెం పోద్దాం. కొద్దిగా సరిపోతుంది ఎంతవరకు. కొంచెం మంట పెంచుదాం. మంట హై పెంచాను కదండి, కొద్దిగా చూద్దామండి ఇప్పుడు ఎలా ఉందో. అదిగోండి దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందాక చూపించాను కదండి, కొద్దిగా చింతపండు కొంచెం వేస్తానండి. చింతపండు వాటర్ లాస్ట్ది కొంచెం ఉంచేస్తున్నాను. ఒకసారి మళ్ళీ చూద్దామండి. కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి అసలు పులుసు లేదు, చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి పీసులానే ఉన్నాయి బాగానే. చూడండి ఎండు చేప వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. తిందని చెప్పాను కదండి, కూర రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూద్దాము. కొంచెం రైస్ పెట్టుకుందాము. ఇందులో చూడండి ఇంకోండి ఎండు చేప. చూడండి కర్రీ అయితే ఎంత కలర్ఫుల్గా సూపర్గా ఉందో చూడండి. చాలా వేడిగా ఉందండి, కాలిపోతుంది. టేస్ట్ చూపిస్తానని చెప్పాను కదండి, చాలా కష్టపడి చేశాను చోట్ల పట్టి. ఎందుకండి ఎందుకండి ఎండు చేప చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
ప్లీజ్ అండి, రిక్వెస్ట్ ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి. మళ్ళీ కలుస్తాను. బాయ్.